హాయ్ అందరికీ నమస్తే. ఇవాళ మా స్వగ్రామానికి వచ్చాను. వచ్చిన తర్వాత మా నాన్నగారు వేసినటువంటి డ్రాగన్ ఫ్రూట్ ఏదైతే ఉందో ఇది రెండో విడత అనమాట. రెండో విడత కాపుకు వచ్చింది. మొదటి విడత అంతా కూడా ఒక 100 కాయ దగ్గరికి వచ్చిందండి. ఇది రెండో విడత. మొదటి పూత అంతా అయిపోయిన తర్వాత, మొదటి ఫలం అంతా కోసిన తర్వాత రెండో విడత అనేటువంటిది మళ్ళీ పరువుకు వస్తున్నటువంటి కాయలు చూస్తున్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ అన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లవరింగ్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అది ఫ్రూట్ కింద మారుతుంది అనమాట. చూడండి, ఇంచుమించుగా మా తోటలో ఇదంతా కూడా అంటే వెదురు సపోర్ట్ ఇచ్చేసి ఇలాగా డ్రాగన్ తోట వేయడం జరిగింది. ఇంచుమించుగా సుమారుగా ఒక 50 మొక్క దగ్గర ఉంటుందండి. వర్షం పడుతుంది కదా, ఇలాంటి చిన్న చిన్న పురుగులు చూసారా, ఇది చూడడానికి చాలా అందంగా ఉన్నప్పటికీ కూడా ఇది ఈ మనిషి శరీరంలో తగిలితే మాత్రం దురదలా వస్తుందండి. ఇది చాలా ప్రమాదం కూడా, దద్దులుగా వస్తుంది, చాలా మంట పెడుతుంది అనమాట. చూసారా, ఇదంతా కూడా డ్రాగన్ ఫ్రూట్కి ఆ మొక్కలకి సపోర్టివ్గా ఉండేటువంటి వెదురు. ఇలా పెడితే కానీ అవి నీట్గా నించోవు అనమాట. అందుకనే ఆ వెదురు సపోర్ట్తో అలాగ మనం ఆ డ్రాగన్ మొక్కకి సపోర్ట్ ఇస్తూ ఉంటాం. ఇదేనండి మా అంటే బాటమ్ సైడ్ నుంచి తీస్తున్నాను. ఇంచుమించుగా సుమారుగా ఒక 50 మొక్కల దగ్గర ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ అంతా కూడా. ఇది మా తోట, మా నాన్నగారు వేసినటువంటి డ్రాగన్ తోట అనమాట. చూస్తున్నారు కదండి, ఇది లిచ్చి రెడ్డిష్గా ఉంటుంది దీని ఫ్రూట్. ఇంకా ఇది చిన్న మొక్క దశలోనే ఉంది. లిచ్చి అంటారు దీన్ని. మొక్క కూడా ఇంకా దగ్గరగా చూపిస్తాను మీకు. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట లిచ్చి ఫ్రూట్ మొక్క. ఇది ఇంకా చిన్నదిగానే ఉందన్నమాట. మా హౌస్ ఎంట్రన్స్ అండి. ఆఫ్ లాంగ్ టైం తర్వాత ఒక 4 months తర్వాత మా ఇంటికి వచ్చాను. సో మాన్సూన్ కదా, చూడాలి మా అమ్మగారికి మా నాన్నగారికి కానీ వచ్చాను. ఇది మా తమ్ముడు వాళ్ళ పాప, మా బంగారు తల్లి రష్మిక. రష్మిక. ఇదే మా హౌస్. మా హౌస్లోకి ఎంటర్ అవుతున్నాను. మా డాగ్. ఇదంతా కూడా మా చుట్టూ ఒక 5 ఎకరాల విస్తీర్ణంలో మా ఇల్లు ఉంటుందండి. ఒకటే సింగిల్ హౌస్. చుట్టూ ఒక 5 ఎకరాలు ఉంటుంది. మొత్తం పళ్ళ తోటలు ఇవన్నీ కూడా. వీళ్ళు ఈ చిన్నారి పొన్నారి చిట్టులు మా తమ్ముడు గారి పిల్లలండి. వాళ్ళ ఈ ప్రపంచానికి అధినేతలు అన్నమాట. ఇది బ్రహ్మకమలం అండి. బ్రహ్మకమలం చూడండి ఎంత చక్కగా, ఎంత అందంగా ఉందో బ్రహ్మకమలం. చూస్తున్నారు కదా, విరగబూసిపోయి ఉన్నాయి. యాక్చువల్గా అన్నీ తీయడానికి అవ్వలేదు. యాక్చువల్గా మా తోటలో ఉండేటువంటి జామ చెట్లకి అన్నిటికన్నా దీనికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి. ఇది ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి జామ చెట్టు. వాస్తవానికి అన్ని పిందెలు ఉన్నాయి, చిన్న పిందెలే. పెద్దగా ఉండుంటే మీకు చూపించేవాడినేమో. సరే, ట్రై చేస్తాను. ఎక్కడైతే ఉన్నాయో చూద్దాం. ఆస్ట్రేలియన్ జామ ఇది ఇంకా పిందె దశలోనే ఉంది. యాక్చువల్గా ఒక 1 kg 1.5 kg వరకు వస్తుందండి. ఇదంతా కూడా ఇంకా చాలా పింద స్టేజ్లోనే ఉంది ఇది. ఇంకా మా ఇంట్లో ఇంకొక ప్రత్యేకత అండి. దీన్ని కూడా ఒక ఆణిముత్యం అని చెప్పొచ్చు. సాధారణంగా మనం పసుపు చూస్తూ ఉంటాం కదా, టర్మరిక్. దాంట్లో దీన్నే మనం నల్ల పసుపు అంటూ ఉంటాం. చాలా రేర్ అనమాట. ఇది చాలా రేర్, అంటే చాలా రేర్. ఈ నల్ల పసుపు చాలా విలువైనది అనేటువంటిది విన్నాను నేను చాలాసార్లు. ఇది వైద్యంలోకి లేదంటే ఏదైనా సమ్ ఇంపార్టెంట్ మెడిసిన్లో వాడతారనేటువంటి విషయాన్ని తెలుసు. నాన్నగారు చాలావి వేశారు నల్ల పసుపు ఇక్కడ. ఇదంతా కూడా నల్ల పసుపేనండి. ఇదంతా కూడా చాలాసార్లు విన్నాను. ఇది చాలా పవర్ఫుల్ అనేటువంటిది. ఇంకా ఇది యాక్చువల్గా మొక్క దశలో ఉంది. అది సంక్రాంతి ఆ సమయం దాటిన తర్వాత దీన్ని తీస్తారట. చూడండి, ఇదంతా కూడా
ఇదంతా కూడా సాధారణమైనటువంటి పసుపు, మనం వంటల్లో వాడేటువంటి పసుపు. ఇదంతా కూడా వంటల్లో వాడుతుంటాం కదండి, అదంతా కూడా ఈ పసుపు అనమాట. ఇంచుమించుగా మా తోటలో ఈ పసుపు అచ్చంగానే ఒక 2 టన్నుల వరకు వస్తుందండి. 2 టన్నుల వరకు మనకి పంట చేతికి వస్తుంది అనమాట. బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇదేంటో. దీన్ని ఎర్ర చందనం అంటారన్నమాట. ఎర్ర చందనం. ఇంకా ఇది చిన్న మొక్క దశలోనే ఉంది. ఇలాంటివి కొన్ని వేసాం మన తోటలో, అందులో ఇది ఒకటి అనమాట, ఎర్ర చందనం. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే జస్ట్ కామెంట్ చేయండి. చాలామందికి తెలిసే ఉంటుందండి ఇది అల్లం మొక్క ఎలా ఉంటుందంటే చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త అబ్జర్వ్ చేయండి. ఇది ఆవకాడో ప్లాంట్ అండి. ఇది ఆవకాడో. ఇది కూడా ఇంకా మనకి మొక్క దశలోనే ఉంది. ఇది ఇంకా ఫ్రూట్ రావాలంటే ఒక్క 3 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఇది ఆవకాడో. ఇలాంటివి మన తోటలో చాలానే ఉన్నాయి. ఇది వినాయకుని యొక్క మందిరం అండి. మేము పర్సనల్గా కట్టుకున్నది, మా ఇంటికి ఏర్పాటు చేసుకున్నటువంటి వినాయకుని యొక్క మందిరము. మా నాన్నగారు నిత్యము పూజ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఆయనకు చాలా ఇష్టము. ఆయన సొంత నిధులతో ఇది ఏర్పాటు చేసుకున్నారు. అలాగే మా నాన్నగారి యొక్క సొంత నిధులతో ఏర్పాటు చేసుకున్నటువంటి మందిరం ఇది. మా కుటుంబ సభ్యులందరూ కూడా. అలాగే మా ఇంట్లో నిత్యం పూజలు అందుకునేటువంటి శివలింగము, ఎప్పుడు శివారాధన మా నాన్నగారు చేస్తూ ఉంటారు. మా నాన్నగారికి చాలా ఇష్టము. ఆ ఇన్స్పిరేషన్తోనే నా ప్రయాణము కేదార్నాథ్ వరకు సాగిందండి. మా నాన్నగారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇది మా పర్సనల్ రైస్ మిల్ అండి. ఇది మాకు పండేటువంటి పంట మొత్తం కూడా మా స్వతహాగానే మేము ఇక్కడ రైస్ ఆడించుకొని తింటూ ఉంటాం అన్నమాట. కాస్త ఇది మరమ్మతులకు గురైంది ఈ మధ్యన. మా సొంతంగా రైస్ మిల్ ఉంది కూడా. ప్రజెంట్ ఇది రన్ అవుతుంది. అవుట్ సైడ్ నుంచి మా హౌస్ అండి. ఇది మొత్తము చుట్టూ ఒక 5 ఎకరాల తోటకి మధ్యలో మా హౌస్ ఉంటుంది.